అంతంలోకి వచ్చాం, సంవత్సరాలు గతించిపోతున్నాయి, క్యాలెండర్ మారిపోతుంది, బర్త్డే వచ్చేస్తుంది, వయసు ఎదిగిపోతుంది. బర్త్డే వచ్చినా రాకపోయినా, క్యాలెండర్ మారినా మారకపోయినా నీకు మాత్రం ఓల్డ్ అయిపోతున్నావు కదా. వాట్ హ్యావ్ యూ డన్? తగ్గించుకుని వచ్చాడు, దీనుడిగా వచ్చాడు, గాయపరచబడ్డాడు, అవమానపరచాడు, నా అవమానము, శాపము, నింద, భారము, అనారోగ్యం అంతా తీసివేశాడు, ఈరోజు నా తోడున్నాడు అన్నదప్పుడు ఏం చేస్తాం? కృతజ్ఞత ఉందా? నీకు కలిగిన దాంట్లో ఇది దేవుడిచ్చాడు అని చెప్పగలిగింది ఏమనుందా? లేకపోతే సనుగుడేనా, నాకేముంది నువ్వు అదే అడిగావు. నువ్వు అడిగిందే, చాయిస్ హాస్ బిన్ గివెన్. నువ్వు అడిగింది అంతే, నువ్వు ఆశపడింది అంతే, నువ్వు దేవుడు నీకు చేయగలిగింది అని నమ్మింది అంతే. దేవుని నేరం మోపొద్దు. తెలియజేయబడుతుంది, దేవుడు మన పక్షాన అంటే మన విరోధి ఎవరు? సాతాన్ తలకాని చెత్త కొట్టిన దేవునికి ఇంకేం చేయాలండి నీ కొరకు? నిన్ను దాడి చేసి పాడు చేసి ప్రపంచాన్ని మొత్తం నాశనం పట్టించిన ఈ అపవాదినే, వాడిని లయపరిచిన, వాడు తలకాయ చెత్త కొట్టిన దేవునికి జీవితంలో కూడా ఏమీ లేని చిన్ని తలకాయ నొప్పులకి, చిన్న పోరాటాలకి, నా బ్రతుకు అయిపోయింది, నేను చచ్చిపోతా, నా జీవితం అయిపోయింది, నాకు అది అయిపోయింది, నాకు ఇది అయిపోయింది. ఈ పక్కన ఉన్నాను చెప్పండి, ఇమ్మానుయేలు ఉన్నాడు అని చెప్పండి. ఎవరైనా ఇంకా దేవుని సొంత రక్షణగా అంగీకరించలేదేమో, ఇంకా యేసు ప్రేమను గుర్తెరగలేదేమో, దేవుని బిడ్డ అని చెప్తూ ఇంకా లోకంలో బ్రతుకుతున్నారేమో. కానీ ఈరోజు దేవుని ఒక తెలియజేస్తున్నాడు, నీవు ఇంకా పాపగా ఉన్నదప్పుడే క్రీస్తు నీ కొరకు మరణించాడు. ఈరోజు ఏం నీకు ఆలోచన చేయట్లేదు, ఈజ్ వెయిటింగ్ ఫర్ యూ. ధైర్యము, నిరీక్షణ వేరు. నీ జీవితంలో ఏ పోరాటాలు ఉన్నాయేమో దేవుడు చూసుకుంటాడు, నమ్ము, దేవుడు చూసుకుంటాడు. నువ్వు అజ్ఞానంతో చేసిన కార్యమే, డెఫినెట్లీ నువ్వు పశ్చాత్తాపడి దేవుని పాదాలు పట్టుకుంటే, మరలా చేయనని దేవునికి మాటిస్తే, ఆదాము దోషము అంతము చే